గత వీడియోలో మనం యూక్లిడ్ యొక్క ప్రతిపాదనలు మొదటి భాగం తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో మనం యూక్లిడ్ యొక్క ప్రతిపాదనలు రెండవ భాగం అంటే ఈ వీడియోలో మనం యూక్లిడ్ యొక్క 3, 4, 5 ప్రతిపాదనల గురించి తెలుసుకోబోతున్నాం. ఇంగ్లీష్లో దీనిని యూక్లిడ్ పోస్టులేట్స్ పార్ట్ 2గా చెప్పవచ్చు. చూడండి, ఒక వృత్తాన్ని గీయాలి అంటే ఏమి అవసరం అండి? సహజంగా ముందుగా మనకు కేంద్రం అవసరం. అంటే ఇలా మధ్యలో ఉండే ఒక బిందువుని మనం కేంద్రం అంటాం. అలానే ఈ కేంద్రం నుంచి కొంత దూరంలో కదా మనం వృత్తాన్ని గీస్తాం, దానిని ఏమంటాము? వ్యాసార్థము అంటాం. ఆ దూరాన్ని అంటే ఇలా ఈ దూరాన్ని వ్యాసార్థము అంటూ ఇలా వృత్తాన్ని గీస్తాం. అవునా? అంతిమంగా మనకి ఏం కావాలి? ఒక వృత్తాన్ని గీయాలి అంటే కేంద్రం మరియు వ్యాసార్థం ఇలా చెప్పవచ్చు. చూడండి, యూక్లిడ్ యొక్క ప్రతిపాదన మూడవ ప్రతిపాదనను ఇచ్చిన వ్యాసార్థము మరియు కేంద్రములతో వృత్తాన్ని గీయవచ్చు. అంటే మనం ఏదైనా వృత్తాన్ని గీయాలి అంటే వ్యాసార్థము మరియు కేంద్రం కావాలి. యూక్లిడ్ మాటల్లో ఇలా ఉంటుంది ప్రతిపాదన: ఒక బిందువు నుండి ఏ దూరంతో అయినను వృత్తాన్ని గీయవచ్చు. ఆ బిందువునే మనం ఏమన్నాం? కేంద్రము అన్నాం. ఆ దూరాన్నే మనం ఏమన్నాం? వ్యాసార్థము అన్నాం. యూక్లిడ్ ఏం చెప్తారు? ఏదైనా ఒక బిందువు నుండి ఏ దూరంలో అయినను వృత్తాన్ని గీయవచ్చు. ఆ దూరాన్నే మనం వ్యాసార్థము అంటాం. తరువాత చూడండి, నాలుగవ ప్రతిపాదన. ముందుగా ఈ రెండు రేఖలు ఇలా ఉన్నాయండి. ఆ రెండు రేఖల మధ్య కోణం ఇలా ఉంది. ఏ కోణం ఇది? లంబకోణం, అనగా 90 డిగ్రీలు. అదేవిధంగా మరో రెండు రేఖలు ఇలా ఉన్నాయి. ఇక్కడ కూడా రేఖల మధ్య కోణం లంబకోణంగా ఉంది, 90 డిగ్రీల కోణం. చివరగా మరొక రెండు సరళ రేఖలు లేదా రేఖలు ఇలా ఉన్నాయి. వాటి మధ్య కోణం లంబకోణంగా ఉంది. ఇలా మీరు గమనిస్తే మూడు లంబకోణాలు అయినప్పటికీ ఆకారం దృష్ట్యా వేరువేరుగా ఉన్నాయి. అవునా? అయితే మూడు కూడా లంబకోణాలే. ఎలాగో చూడండి. ముందుగా ఈ మూడవ చిత్రాన్ని ఇలా తిప్పి మొదటి చిత్రం పైకి ఇలా తీసుకువెళదాం. చూడండి, ఏకీభవించింది కదా ఒకదానితో ఒకటి, మొదటి చిత్రంతో. అదేవిధంగా రెండవ చిత్రాన్ని కూడా మీరు గమనించి చూడండి. దానిని మొదటి చిత్రం పైకి ఇలా తీసుకువెళ్ళండి. మూడు ఒకదానితో ఒకటి ఏకీభవించాయి. అవునా? యూక్లిడ్ యొక్క నాలుగవ స్వీకృతం ఏమవుతుంది? ఏవైతే వస్తువులు ఒకదానితో ఒకటి పూర్తిగా ఏకీభవిస్తాయో అవి సర్వసమానం లేదా అవి సమానం అని తెలుసుకున్నాం కదా. కాబట్టి ఈ మూడు కూడా లంబకోణాలే. అంటే ఈ మూడు లంబకోణాలు కూడా సమానమని. ప్రతిపాదన 4 ఏం చెప్తుందంటే లంబకోణాలన్నీ ఒకదానితో మరొకటి సమానం. అయితే ఈ ప్రతిపాదన కేవలం లంబకోణాలకే కాదు, అన్ని కోణాలకు కూడా మనం అన్వయించుకోవచ్చు. ఇక్కడ ఉదాహరణకు మాత్రమే లంబకోణాలు అని చెప్పారు. తర్వాత 5వ ప్రతిపాదన చూడండి. ప్రతిపాదన 5. రెండు దత్త సరళ రేఖలను ఖండించు సరళ రేఖ దానికి ఒకే వైపున ఉన్న అంతర కోణాల మొత్తం రెండు లంబకోణాల మొత్తానికన్నా తక్కువ ఉండేటట్లు చేస్తే అప్పుడు దత్త సరళ రేఖలను పొడిగిస్తే అవి రెండు లంబకోణాల మొత్తం కన్నా తక్కువ ఉన్న వైపు ఖండించుకుంటాయి. చాలా పొడవుగా ఉంది కదా, మనకు అర్థం అవడం కొంచెం కష్టం అనిపించవచ్చు. అయితే చూడండి, చిత్రంలో మనం చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఇలాగా ఇది ఒక సరళ రేఖ, ఇది మరొక సరళ రేఖ. ఈ రెండు సరళ రేఖలను మనం దత్త సరళ రేఖలుగా అనుకుందాం. అయితే ఈ రెండు సరళ రేఖలను ఖండిస్తూ మరొక సరళ రేఖ ఇలా ఉంది. అయితే నారింజ రంగులో ఉన్న ఈ సరళ రేఖ దత్త సరళ రేఖలను ఎలా ఖండించింది అంటే ఇలా లోపల వైపు ఏర్పడే ఈ అంతర కోణాలు ఉన్నాయి చూసారా, ఎడం వైపుగా ఏర్పడిన ఈ అంతర కోణాలు, ఈ రెండు అంతర కోణాల మొత్తము రెండు లంబకోణాల మొత్తం కన్నా, రెండు లంబకోణాలు అంటే ఎంత? 180 డిగ్రీలు కదా, 180 డిగ్రీల కన్నా తక్కువ ఉండేటట్లు కనుక ఖండిస్తే అటువైపు మనం దత్త సరళ రేఖలను కనుక పొడిగించామనుకోండి, ఇలా రెండు వైపులా, ఎటువైపు అయితే ఈ అంతర కోణాల మొత్తం 180 డిగ్రీల కన్నా తక్కువ ఉందో అటువైపు దత్త సరళ రేఖలు ఖండించుకుంటాయి. ఇప్పుడు మీరు చూస్తే నారింజ రంగుకి ఎడం వైపుగా అంతర కోణాల మొత్తం 180 డిగ్రీల కన్నా తక్కువగా ఉంది అని మనం తీసుకున్నాం కాబట్టి అవి ఇలా ఎడం వైపు ఖండించుకున్నాయి. అలా కాకుండా దత్త సరళ రేఖలని మన నారింజ రంగు సరళ రేఖ కుడివైపుగా రెండు లంబకోణాల మొత్తంగా ఉండేటట్లు అంతర కోణాలు ఖండించగలిగితే కుడివైపు కూడా వచ్చే అవకాశం ఉంది. అవునా? ఇదే మన యూక్లిడ్ యొక్క 5వ ప్రతిపాదన. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? యూక్లిడ్ ప్రతిపాదనల గురించి నేర్చుకున్నాం. ఏ ప్రతిపాదనలు? 3, 4, 5 ప్రతిపాదనల గురించి మనం నేర్చుకున్నాం.